నిజానికి దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఏమంటారంటే, దిస్ ఇస్ అ లవ్ లెటర్ దట్ గాడ్ గేవ్ టు మ్యాన్ కైండ్. దేవుడు మానవ జాతికి, మనందరికీ రాసిన ఒక ప్రేమ లేఖ. ఈ రోజులో ప్రేమ లేఖలు మోస్ట్లీ లేవు, ప్రేమ ఎస్ఎంఎస్లు, ఆ తర్వాత టెక్స్టులు ఇవే ఉన్నాయేమో కానీ, బట్ దిస్ ఇస్ గాడ్స్ లవ్ లెటర్ టు అస్. ఆ దేవుడు తన ప్రజల కొరకు రాసిన ఒక అద్భుతమైన ప్రేమ లేఖ. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని ప్రేమే స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమే అతి శ్రేష్టమైన ప్రశస్తమైన ప్రేమ అని రియలైజ్ అయ్యే వరకు గాడ్స్ లవ్ కెప్ట్ చేజింగ్ ఆఫ్టర్ అస్. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే వచ్చింది. ఇఫ్ గాడ్ హ్యాస్ ఎవర్ గివెన్ అపాన్ అస్, ఒకవేళ దేవుడు మధ్యలో ఎక్కడైనా ఇంకా వీళ్ళని వేస్ట్లే అని విడిచిపెట్టేసి ఉండుంటే, మనం దేవుని ప్రేమను అంగీకరించే ఈ స్థితిలోకి ఖచ్చితంగా వచ్చుండేవారము కాదు. సో దేవుని ప్రేమ యొక్క గొప్పతనం ఏంటంటే, వెన్ డిడ్ గాడ్స్ లవ్ బిగిన్? వెన్ వీ వర్ ఫార్ ఫ్రమ్ హిమ్. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దూరంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే, దేవుడు ఎంత దగ్గరికి రావాలనుకున్నా కొన్నిసార్లు మనమే కావాలని దూరంగా కూడా జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని మన విషయంలో విసిగిపోయి కానీ, కోపగించుకొని కానీ, నా ప్రేమ యొక్క విలువ వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఆ అవకాశం, ఆ భాగ్యం మరొకరికి కల్పిద్దాం అనుకొని దేవుడు మనల్ని దాటిపోయి ఉంటే